బీఆర్ఎస్ పార్టీ 25 ఏళ్ల విజయవంతమైన ప్రస్థానాన్ని పురస్కరించుకొని జూన్ 1న అమెరికా డలాస్లోని డాక్టర్ పెప్పర్ ఎరీనా వేదికగా బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలు, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు బీఆర్ఎస్ గ్లోబల్ ఎన్ఆర్ఐ విభాగం కోఆర్డినేటర్ మహేష్ బిగాలా పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆస్టిన్, న్యూజెర్సీ, రాలీలలో జరిగిన సన్నాహక సభలు విజయవంతంగా సాగాయి. అమెరికా డల్లాస్లోని డాక్టర్ పెప్పర్ ఎరీనా వేదికగా జూన్ 1న బీఆర్ఎస్ రజతోత్సవం, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు బీఆర్ఎస్ గ్లోబల్ ఎన్ఆర్ఐ విభాగం కోఆర్డినేటర్ మహేష్ బిగాల పేర్కొన్నారు. డల్లాస్ సభను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నట్టు ఆయన తెలిపారు. ఇక కేటీఆర్ యుఎస్ పర్యటన వివరాలను మహేష్ బిగాల వివరించారు. ఈ సన్నాహక సభల్లో భాగంగా అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఎక్కడ చూసినా బీఆర్ఎస్ గ్లోబల్ ఎన్ఆర్ఐ సందడి నెలకొంది. ఆస్టిన్, న్యూజెర్సీ ర్యాలీలో నిర్వహించిన సన్నాహక సభలు విజయవంతమయ్యాయి. ఆస్టిన్లో నిర్వహించిన సన్నాహక సభలో 300 మంది ప్రతినిధులు హాజరయ్యారు. మాజీ ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, పెద్ద సుదర్శన్ రెడ్డి, చల్లా ధర్మారెడ్డి పలువురు హాజరై బీఆర్ఎస్ పార్టీని రాబోయే రోజుల్లో ఎలా ముందుకు తీసుకువెళ్లాలి అనే దానిపై చర్చించారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సాధించిన అభివృద్ధిని ఆస్టిన్లో వక్తలు వివరించారు. ఇక న్యూజెర్సీలో గోదావరి ప్రిన్స్టన్లో జరిగిన సన్నాహక సమావేశం విజయవంతమైంది. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ బాల్కసుమన్, మాజీ ఎమ్మెల్యేలు గాదరి కిషోర్, క్రాంతి కిరణ్ పలువురు పాల్గొన్నారు. జూన్ 1న డలాస్లో జరిగే గ్రాండ్ సమావేశానికి అందరినీ ఆహ్వానించారు. కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరవుతారని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ విభాగం యుఎస్ఏ నార్త్ కరోలినాలోని ర్యాలీలో యూనిటీ సన్నాహక సమావేశం నిర్వహించబడింది. మాజీ ఎమ్మెల్యే నోముల భగత్, టీటీజీఏ అధ్యక్షుడు భారతి వెంకన్న గారి, చంద్ర, కృష్ణ, మహిపాల్, బేరెడ్డి పలువురు హాజరై ప్రసంగించారు. రానున్న 2 రోజుల్లో హుస్టన్, డెలావేర్, వాషింగ్టన్, కాలిఫోర్నియా, డల్లాస్లో సన్నాహక సభలు నిర్వహించనున్నారు. కేసీఆర్ గారికి ఎన్ఆర్ఐస్ అంటే మనసులో ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. అలానే డాలస్ అంటే ఇంకో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఎప్పుడు మనం ఏదైతే బాగా తెలంగాణ ఉద్యమం మొదలు పెట్టామో, తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారికి చేదోడు వాదోడుగా ఉంటూ ఎన్ఆర్ఐలు అందరూ కూడా తెలంగాణ సాధనలో ప్రతి ఒక్కరు కూడా కృషి చేశారు. అది కేసీఆర్ గారు ఎప్పటికీ మర్చిపోలేదు. ఏ కార్యక్రమం చేపట్టినా కూడా, ఇప్పుడు ఈ రోజు డాలస్ లో సభనే కాదు, గతంలో ఏ కార్యక్రమం చేపట్టినా మనం అమెరికాలో ప్రపంచ వ్యాప్తంగా జరుపుకోవాలని చెప్పేసి చేశారు. దానిలో భాగంగా నన్ను ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్ గా పార్టీకి నియమించిన తర్వాత 52 దేశాల్లో ఒక బీఆర్ఎస్ శాఖను ఓపెన్ చేయడం జరిగింది. ఇది గర్వంగా చెప్పుకోవడం ఏంటంటే, జాతీయ పార్టీలు అయినటువంటి బీజేపీ అండ్ కాంగ్రెస్ లో కూడా ఇన్ని శాఖలు లేవు. అదేంటంటే ఇదంతా మన గొప్పతనం కాదు, కేసీఆర్ గారి మీద ఉన్న అభిమానంతో మా కంట్రీలో శాఖలు ఓపెన్ చేయని చెప్పి ప్రతి ఒక్కరు ముందుకు వస్తా ఉన్నారు. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇంకొక ఐర్లాండ్ కూడా చాలా మంది రిక్వెస్ట్ చేస్తుంటే, ఇక్కడ డాలస్ సభలో ఉన్నాం, వి విల్ డూ దట్ అని చెప్పేసి ఇంకొక 5 to 7 కంట్రీస్ ఆర్ రెడీ ఫర్ దర్ అదర్ వాళ్ళ చాప్టర్స్ ఓపెన్ చేయడానికి. ముఖ్యంగా ఈ డాలస్ సభలు ఎందుకు వచ్చాయి అంటే, ఎల్కతుర్తిలో రజతోత్సవ సభలు మేము అక్కడ ప్లాన్ చేస్తున్నామని చెప్పి కేసీఆర్ గారు చెప్పినప్పుడు నేను ప్రత్యేకంగా వెళ్ళి ఈ విషయం చెప్పడం జరిగింది. సార్, మనకి ఎప్పటిలాగే గతంలో కూడా ప్రపంచ తెలుగు మహాసభలు జరుపుకున్నా, అలాగే ఈ బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ ప్లీనరీ జరుపుకున్నా కూడా, ఏ పివి నరసింహరావు గారి సెలబ్రేషన్ జరుపుకున్నా ఎన్ఆర్ఐలు అందరినీ కూడా భాగస్వామ్యం చేయడం జరిగింది. అయితే ఈ రజతోత్సవ సభల్ని కూడా మనం ప్రపంచ వ్యాప్తంగా జరుపుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి రిక్వెస్ట్ చేయగానే ఇమ్మీడియట్ కేటీఆర్ గారితో కనెక్ట్ చేసి మీరు కోఆర్డినేట్ చేసుకోండి, తప్పకుండా చేద్దాం, అది డాలస్ లో చేద్దామని కూడా కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. ఎందుకంటే కేసీఆర్ గారు ఎప్పుడు అంటా ఉంటారు, హైదరాబాద్ ని ఒక డాలస్ నగరంలో మారుద్దామని చెప్పేసి. అయితే ఇప్పుడు అందరికి చూసాము, గత 10 సంవత్సరాల్లో ఇప్పుడు డాలస్ చూడాలి, మేము హైదరాబాద్ లాగా మారాలని చెప్పేసి అంత గొప్పగా తీర్చిదిద్దారు కేసీఆర్ గారు. అయితే ఈ సభలు ఇక్కడ డాలస్ లోనే కాకుండా రాబోయే రోజుల్లో యూకే, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, మలేషియా, గల్ఫ్ ఇలాంటి కంట్రీస్ అన్నింటిలో కూడా మనం జరుపుకోబోతా ఉన్నాం. అయితే కేసీఆర్ గారిని డాలస్ కి మీరు వస్తే బాగుంటుంది సార్ అని చెప్పి రిక్వెస్ట్ చేసినప్పుడు, ఈసారి కేటీఆర్ గారు వస్తారు, మీరు సభలు బాగా జరుపుకోండి, నేను తప్పకుండా మళ్ళీ డాలస్ నేను వస్తానని చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు జరుగుతున్న ఈ సన్నాహక సభలు ఎక్కడ పోయినా కూడా, గత 3-4 రోజుల్లో ఎక్కడ పోయినా కూడా ఇది సన్నాహక సభలు లాగా లేవు. ఎక్కడ చూసినా కూడా ఫార్మేషన్ డే సెలబ్రేషన్ చేసుకుంటున్నట్టుగా ఉంది. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా
మన నాయకులు ఇండియా నుంచి ఎక్కడి నుంచి వచ్చి వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ ఈ రోజు ఆస్ట్రేలియా డాలస్ లో ఒక 7 to 10 ఈవెంట్స్ చేయడం జరిగింది. అట్లానే కాలిఫోర్నియాలో, న్యూ జెర్సీ, డెలవేర్, వర్జీనియా, షార్లెట్, ఎటు చూసినా సనాతన సభలు, ఎటు చూసినా ఒకటి మాత్రం ఉంది, ఇండియాలో కానివ్వండి అమెరికాలో ఎవరిని అడిగినా డాలస్ లో సభలు జరగబోతున్నాయని చెప్పేసి ప్రతి ఒక్కరు, మన పార్టీ వారైనా వేరే పార్టీ వారైనా ఎవరైనా సరే జరుపుకుంటే ఒకటే ఏంటంటే 1వ తేదీ డాలస్ నా కేటీఆర్ గారు రాబోతున్నారు, మనం రజతోత్సవ సభలు తెలంగాణ కార్పొరేషన్ జరుపుకోబోతున్నాం అని చెప్పేసి ప్రతి ఒక్కరు అందరికీ తెలిసిపోయింది. సో ఇలాంటి ఉత్సాహంగా ఇక్కడికి ఆస్ట్రేలియా వచ్చినప్పుడు కూడా అంతకంటే చాలా ఉత్సాహం కనబడతా ఉంది. ఇక్కడ చిన్న సన్నాహక సభకి ఇంతమంది వచ్చారంటే ఖచ్చితంగా మనకి డాక్టర్ పెప్పర్ ఎరీనాలో చాలా పెద్ద ఎరీనా సరిపోతుంది అనుకున్నాను. అక్కడ అంతమంది వస్తారా అనుకున్నాం. కాకపోతే ఇప్పుడు ఖచ్చితంగా జరగబోతుంది ఏంటంటే డాక్టర్ పెప్పర్ ఎరీనా కూడా సరిపోదు. కాబట్టి ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ ప్లీజ్ కమ్ అర్లీ. ఎందుకంటే అక్కడ కెపాసిటీకి మించి ఇది ఉంటే ఇమీడియట్ గా తెలుగు కట్ ఇట్ ఆఫ్. కాబట్టి 4 o'clock నుండి వి ఓపెన్ ద ఇన్ అలౌ చేయడానికి మొదలు పెడతాం. కాబట్టి ప్లీజ్ కమ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. వీ హావ్ సో మచ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. అక్కడ నుంచి వచ్చిన కోరేట్ వెంకన్న గారు కానివ్వండి, మధుప్రియ, అలానే రసమై ధూమ్ ధామ్ ప్రోగ్రామ్స్, అలాగే యూ కెన్ డైరెక్ట్లీ లిసన్ టు కేటీఆర్ గారు. ప్లస్ దాదాపు ఒక 20-25 మంది ఫార్మర్ ఎమ్మెల్యేస్, మినిస్టర్స్ అందరూ కూడా వస్తున్నారు. కాబట్టి ప్లీజ్ కమ్ విత్ ద ఫ్యామిలీస్. ఇట్స్ ఫన్ ఫీల్డ్ ఈవెంట్. Thank you so much for coming for this evening and continue to do that in the June 1st రోజు. Please come to Dallas and give a big welcome to KTR garu and invite KCR with our support to Dallas again. Thank you so much.